ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ధర్నాలు నిరసనలకు బాలలను తీసుకెళ్తే ఉపేక్షించం, ఏపీ బాలల హక్కుల కమిషన్ హెచ్చరిక. ఇజ్రాయెల్పై హమాస్ దాడులు, దేశంలోకి భారీగా చొరబడ్డ మిలిటెంట్లు. డిజిలాకర్లో ఇంటర్ సర్టిఫికెట్లు. అందరికీ అందుబాటులోకి స్వచ్ఛ ఇంధనం. విశాఖ అభివృద్ధి మరింత వేగవంతం, నీతి ఆయోగ్ గ్రోత్ హబ్లో చోటు. టపాసుల దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం. సిక్కిం ఆకస్మిక వరదల్లో 30కి చేరిన మరణాలు. గగనయాన్లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం. ఆసియా క్రీడల్లో తొలిసారి సెంచరీని దాటిన భారత్ క్రీడా బృందం. సాఫ్ట్వేర్ నిపుణుల్లో సంతానలేమి సమస్య ఎవరికి? ఈరోజు వార్తల్ని చూద్దాం. ధర్నాలు నిరసనలకు బాలలను తీసుకెళ్తే ఉపేక్షించం, ఏపీ బాలల హక్కుల కమిషన్ హెచ్చరిక. బాలలను రాజకీయ పార్టీల ప్రచారాలకు, ధర్నాలు నిరసనలకు తీసుకువెళ్తే ఉపేక్షించబోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ హెచ్చరించింది. అందుకు బాధ్యులైన నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు సభ్యులు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు చిన్నారులను తమ రాజకీయాలకు వాడుకోవడంపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బాలలను రాజకీయ ప్రచారాలకు, ప్రసంగాలకు, వేడుకలకు, ధర్నాలకు, ఊరేగింపులకు ఉపయోగిస్తే వారికి బాలల హక్కుల కమిషన్ నుంచి సంజాయిషీ నోటీసులు జారీ చేసి శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అసభ్యకర పదజాలంతో, అసహ్యకర వ్యాఖ్యలతో ప్రసంగాలు చేయించడం ద్వారా బాలల మనసులో విషబీజాలు నాటడం సరికాదన్నారు. ఇటువంటి చర్యల వల్ల పిల్లల చదువుపై ఆసక్తి సన్నగిల్లి పెడతో పట్టే ప్రమాదం ఉందన్నారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడులు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరిచిన ఇజ్రాయేలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. దాడుల్లో కనీసం 100 మందికి పైగా మరణించగా 1000 మందికి పైగా గాయపడ్డట్టు చెబుతున్నారు. సరిహద్దుల ప్రాంతంలో పౌరులతో పాటు సైనికులను కూడా మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. వారిని చేజిక్కించుకొని ఇజ్రాయెల్ సైనిక వాహనాలను గాజా వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఊహించని దాడితో బెత్తరపైన ఇజ్రాయెల్ తేరుకొని హుటాహుటిన సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరు వర్గాలు ఎక్కడికక్కడ మధ్య భీకర పోరు సాగుతోంది. కాల్పులు, మోటార్లు, రాకెట్ల మోతతో దేశం దద్దరిల్లుతోంది. తాము ముట్టడిలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇది దాడి కాదు, మాపై పూర్తిస్థాయి యుద్ధమే అని పేర్కొన్నారు. దీనికి పాలస్తీనా అతి భారీ మూల్యం చెల్లించాల్సి తప్పదని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రతి దాడిలో గాజాలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్టు, 2000 మంది దాకా గాయపడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. డిజిలాకర్లో ఇంటర్ సర్టిఫికెట్లు. రాష్ట్రంలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు తమ సర్టిఫికెట్ను సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల పాస్ సర్టిఫికేట్, మైగ్రేషన్, ఈక్వెలెన్సీ, జెన్యూన్నెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా తీసుకునేలా డిజిలాకర్లో ఉంచింది. అందుకోసం రాష్ట్ర విద్యా సంబంధ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన జ్ఞానభూమిని డిజిలాకర్కు అనుసంధానించింది. ఇప్పటికే 1.14 కోట్ల మంది 10th సర్టిఫికెట్లను ప్రభుత్వం డిజిలాకర్లో ఉంచింది. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 45.53 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా సర్టిఫికెట్లో తప్పుపడిన పేరు సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు.
ఐఐటి నీట్తో పాటు అనేక జాతీయ స్థాయి ఎంట్రన్స్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే చాలామంది విద్యార్థులు డిజిలాకర్లో ధ్రువపత్రాలు పొందుతున్నారు. అందరికీ అందుబాటులోకి స్వచ్ఛ ఇంధనం. రాష్ట్రంలో అందరికీ కాలుష్యం లేని స్వచ్ఛ ఇంధనం అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించి వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ 2023 పేరుతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ను తయారు చేసింది. నూతన మార్గదర్శకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తాయి. విశాఖ అభివృద్ధి మరింత వేగవంతం. నీతి ఆయోగ్ గ్రోత్ హబ్లో చోటు. దేశంలోనే అత్యంత శరవేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో అభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఎంపిక చేసిన గ్రోత్ హబ్లో విశాఖ స్థానం దక్కించుకుంది. దేశం మొత్తం మీద 4 నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో విశాఖ ఒకటి కావడం విశేషం. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నగరంగా విశాఖ మరో ప్రత్యేకతను నమోదు చేసింది. విశాఖ కాకుండా ముంబై, సూరత్, వారణాసి కూడా ఎంపికయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విశాఖ నగర అభివృద్ధికి ఉన్న అవకాశాలపై నీతి ఆయోగ్ ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఈ క్రమంలో ఆయా రంగాల అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు ఇచ్చే విధంగా అభివృద్ధి ప్రణాళిక సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. విశాఖలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి చెప్పారు. ఏపీలో 40,000 నుంచి 50,000 సిట్టింగ్ సామర్థ్యం ఉన్న క్రికెట్ స్టేడియం లేకపోవడం వల్లే ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వలేకపోయామని తెలిపారు. ఈ లోటును భర్తీ చేసేందుకు వీలుగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని వివరించారు. స్టేడియం నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. టపాసుల దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం నవీన్ అనే వ్యక్తికి చెందిన టపాసుల గోదాములోకి లారీల్లో వచ్చిన స్టాకును 20 మందికి పైగా సిబ్బంది అన్లోడ్ చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. బాణాసంచా ధాటికి చెలరేగిన మంటలు పక్కపక్కనే ఉన్న దుకాణాలకు, వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల సరిహద్దులోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 2 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న 1.50 కోట్ల విలువైన బాణాసంచతో పాటుగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. దుకాణ యజమాని సహా 4 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 2 లారీలతో పాటు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం 12 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా తమిళనాడు వాసులే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టపాసులను అన్లోడ్ చేసే సమయంలో విద్యుత్ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. సిక్కిం ఆకస్మిక వరదల్లో 30కి చేరిన మరణాలు. సిక్కింలో తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిలో 62 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో గల్లంతైన వారి సంఖ్య 143 నుంచి 81కి తగ్గిపోయింది. మరోవైపు వరదల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన 22 మంది ఆర్బీ సిబ్బందిలో మరో 2 మృతదేహాలు శనివారం బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు 9 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. 4 జిల్లాల్లోని సుమారు 42,000 మంది ప్రజలపై వరదల ప్రభావం చూపగా
1320 నివాసాలు దెబ్బతిన్నాయని, 13 వంతెనలు కొట్టుకుపోయాయని రాష్ట్ర యంత్రాంగం శనివారం తెలిపింది. తీవ్రంగా గాయపడిన 26 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. గగన్యాన్లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం. అంతరిక్షంలోకి మనుషులను పంపించే ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లైట్ టెస్టుల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరుకి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ 1ని ప్రయోగించనుంది. మానవరహిత ప్రయోగాలతో సామర్థ్య నిర్ధారణ చేస్తే మానవ సహిత ప్రయోగాలకు సోపానం కానున్నాయి. గగన్యాన్ మిషన్లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సహాయపడుతుంది. క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వచ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. LVM-3 రాకెట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికాదళం సాయంతో క్రూ మాడ్యూల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగనయాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. ఆసియా క్రీడల్లో తొలిసారి సెంచరీని దాటిన భారత క్రీడా బృందం 100 పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత క్రీడా బృందం అనుకున్నది సాధించింది. శనివారంతో భారత క్రీడాకారుల ఈవెంట్స్ అన్నీ ముగిశాయి. చివరి రోజు భారత్ 6 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలతో మెరిసి ఏకంగా 12 పతకాలు సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీ మైలురాయిని దాటింది. అంతేకాకుండా ఈ క్రీడల చరిత్రలోనే 107 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అంతర్జాతీయ క్రీడల్లో భారత్కి ఇదే గొప్ప ప్రదర్శన కావడం విశేషం. 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 101 పతకాలు సాధించింది. శనివారం భారత్కు ఆర్చరీలో 2 స్వర్ణాలు, కబడ్డీలో 2 పసిడి పతకాలు, పురుషుల T20 క్రికెట్లో, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో 1 బంగారు పతకం లభించాయి. ఆదివారం కేవలం కరాటే, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ ఈవెంట్స్ జరగనున్నాయి. అనంతరం సాయంత్రం ముగింపు వేడుకలతో హాంగ్జౌ ఆసియా క్రీడలకు తెరపడుతుంది. సాఫ్ట్వేర్ నిపుణుల్లో సంతానలేమి సమస్య ఎవరికి? స్త్రీ పురుషుల ఆధునిక జీవనశైలి సంతానలేమికి దారితీస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల జీవనశైలి అనేక మందిలో సంతాన సాఫల్యతను మరింత క్లిష్టతరం చేస్తోంది. సరైన అవగాహనతో వీరి జీవనశైలిలో కలిగించుకునే మార్పులతో సంతానలేమి సమస్యను, లైంగిక సమస్యలను అధిగమించవచ్చని ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై స్వప్న పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె సాఫ్ట్వేర్ నిపుణుల్లో సంతానలేమి సమస్య ఎవరికి అనే అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ సాధారణంగా 15% దంపతుల్లో సంతానలేమి సమస్య ఉంటుందన్నారు. వివాహమై సంవత్సరమైన వారానికి 1-2 సార్లు కలిసే దంపతులకి గర్భం రానప్పుడు సంతానలేమి సమస్య ఉందని గుర్తించాలన్నారు. దంపతులిద్దరూ కలిసి వెళ్లి డాక్టర్తో పరీక్ష చేయించుకోవాలన్నారు. ఈనాడు స్త్రీ పురుషుల ఇరువురు విద్యార్థికులై కొలువుల్లో చేరి వివాహం ఆలస్యమవుతుండటంతో సంతాన సాఫల్యత సమస్య మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ఇందుకు వారి వయసు, పని గంటలు, మానసిక ఒత్తిడి, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కదలిక లేకుండా అనేక గంటల పాటు కూర్చుని పనిచేయడం, స్థూలకాయం ముఖ్య కారణాలన్నారు. ఇటువంటి జీవనశైలితో లైంగిక సమస్యలు కూడా కలుగుతున్నాయన్నారు. ఇది కూడా వారి సంతానలేమికి ఒక ముఖ్య కారణమన్నారు. ఇటువంటి కారణాల వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్యతో పాటు వాటిలో కదలిక తగ్గిపోవడం జరుగుతుందన్నారు. స్త్రీలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగి అండం విడుదలపై ప్రభావం చూపడం, వృత్తిరీత్యా కలిగే మానసిక ఒత్తిడితో లైంగికాసక్తి తగ్గడం, తద్వారా సంతానలేమి సమస్యకు దారితీయడం ఉంటోందన్నారు.
ఊబకాయం ఉన్న స్త్రీ పురుషుల్లో సంతాన సాఫల్యత మరింత కష్టసాధ్యంగా మారుతుందన్నారు. 30 నుండి 35 సంవత్సరాల వయసు దాటిన వారిలో గర్భం దాల్చినప్పటికీ గర్భస్రావం జరగడం, పుట్టే పిల్లలు ఆరోగ్యకరంగా పుట్టకపోవడం, జీన్ సంబంధిత దోషాలు కలగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందుకని సంతాన సాఫల్యత పొందే యువకులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, పౌష్టికాహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. సభలోని పలువురు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మరిన్ని వ్యాపారాల్లోకి ఏపీ ఫైబర్ గ్రిడ్. దేశవ్యాప్తంగా టెలికాం టెండర్లలో పాల్గొంటాం. రాష్ట్రంలోని సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత, మూలధనాన్ని పెంచుకోవడానికి బోర్డు ఆమోదం. ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి వెల్లడి. ప్రపంచ కప్లో నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. తొలి విజయంపై ఇరు జట్ల గురి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం. సఫారీ రికార్డుల సవారీ. 428 పరుగులతో చెలరేగిన దక్షిణాఫ్రికా. డసన్, మార్క్రమ్, డీకాక్ సెంచరీలు. ప్రపంచ కప్లో 102 పరుగులతో శ్రీలంకపై విజయం. ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ సునాయాస విజయం. శనివారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఆయుష్కు పతకం ఖాయం. వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత ఆటగాడు ఆయుష్ శెట్టికి పతకం ఖాయమైంది. బాలుర సింగిల్స్ విభాగంలో భారత నెంబర్ 1 ప్లేయర్ అయిన ఆయుష్ అమెరికాలోని స్పోకెన్లో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. రష్మికకు విన్నర్స్ ట్రోఫీ. ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి రష్మిక శ్రీవల్లి ఛాంపియన్గా అవతరించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.